వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 4th లెసన్ గీత్ ఈ పాఠానికి సంబంధించి భాషాంశ్, సృజనాత్మకత, వ్యాకరణ్ అలాగే క్యా ఆప్ జాన్తే హై ఈ టాపిక్స్ గురించి చదువుకుందాము. పేజ్ నంబర్ 31. भाषांश. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. ఇక్కడ పర్యాయవాచి శబ్దాలు రాయమని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ ఫూల్, సుమన్, పుష్ప్ ఈ రెండు పర్యాయవాచి పదాలు. పర్యాయవాచి శబ్ద అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు రాయటం. అయితే ఆ పదాలు ఇక్కడ బాక్స్ లో వాళ్లే ఇచ్చారు. కరెక్ట్ పదాలు తీసుకొని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సెకండ్ చూడండి, మాన్. మాన్ అంటే గౌరవము అని అర్థము. మరి దానికి సంబంధించిన పదాలు ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రతిష్ట అలాగే ఆదర్, ఆ రెండు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ క్లేష్. క్లేష్ అంటే కష్టము అని అర్థము. మరి ఇక్కడ చూడండి, కష్ట దుఃఖ్, కష్ట దుఃఖ్. తర్వాత ఆంఖ్. ఆంఖ్ అంటే కన్ను. నేత్ర నయన్. నేత్ర ఇక్కడ ఉన్న చూడండి నయన్, నేత్ర నయన్. నర్తన్, నాచ్, నాట్య. ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి చూడండి, నాచ్, నాట్య. మరలా ఒకసారి చదువుదాము. ఫూల్, సుమన్, పుష్ప్. మాన్, ప్రతిష్ట, ఆదర్. క్లేష్, కష్ట, దుఃఖ్. ఆంఖ్, నేత్ర నయన్. నర్తన్, नाच, नाट्य. नेक्स्ट, रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए. ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అడుగుతున్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, गुणी लोगों की संगति से मान मिलता है, अपमान नहीं. ఒక వాక్యంలోనే ఒక పదాన్ని కింద అండర్లైన్ చేసి దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ అదే వాక్యంలో ఉంది, దాన్ని అండర్లైన్ చేయమని అడుగుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు, మాన్, అపమాన్. మాన్ అంటే గౌరవించుట, అపమాన్ అంటే అవమానించుట. దాన్నే ఇక్కడ మళ్ళీ ప్రక్కన రాశారు చూడండి, మాన్, అపమాన్. సెకండ్ సెంటెన్స్, किसी भी काम को पूरा करना चाहिए ना कि अधूरा. ఏ పనైనా పూర్తి చేయాలి, సగం సగంగా ఇన్కంప్లీట్గా ఉంచకూడదు. చూడండి, పూరా అనే పదం కింద అండర్లైన్ చేశారు. పూరా అంటే పూర్తిగా, అధూరా అంటే అసంపూర్తిగా. చూడండి, పూరా, అధూరా. కాబట్టి మనం అధూరా అనే దాని కింద అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, फूलों का खिलना और मुरझाना प्रकृति का नियम है. పూలు వికసించడము మరియు వాడిపోవటము రెండు ప్రకృతి నియమాలు. ఖిల్నా అండర్లైన్ చేశారు. ఆన్సర్ ఏమవుతుందమ్మా, ముర్జానా. అదే ఇక్కడ రాసాను చూడండి, ఖిల్నా, ముర్జానా. फोर्थ वन, पूजा करते समय दीप को जलाना चाहिए, बुझाना नहीं. పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగించాలి, ఆర్పివేయకూడదు. ఇక్కడ చూడండి, జలానా అంటే వెలిగించుట. దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందమ్మా, బుझाना అవుతుంది. కాబట్టి जलाना, बुझाना. नेक्स्ट, पुस्तकों को पढ़ने से ज्ञान मिलता है और अज्ञान दूर होता है. పుస్తకాలు చదివితే జ్ఞానం లభిస్తుంది మరియు అజ్ఞానం దూరం అవుతుంది. ఇక్కడ చూడండి, జ్ఞాన్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. జ్ఞాన్ అంటే జ్ఞానం, దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందమ్మా, అజ్ఞాన్ అవుతుంది. అదే ఇక్కడ రాసాము, జ్ఞాన్, అజ్ఞాన్. నెక్స్ట్, ఈ पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए. పాఠంలో వచ్చిన పదాలు కొన్ని ఈ వర్గ పహేలిలో ఉన్నాయి, దీనిలో గుర్తించి రాయమని అడుగుతున్నారు. మనం చూడండి, ఒక ఎగ్జాంపుల్ కింద వాళ్ళు హిందుస్థాన్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ రౌండ్ చేశారు, హిందుస్థాన్. మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, జీవన్ అలాగే ఫూల్, ఇవన్నీ మన లెసన్లో ఉన్నాయి ఈ పదాలు. ఇంకా చూడండి అమ్మా, క్లేష్ ఇక్కడ కూడా ఇచ్చారు, క్లేష్ ఇచ్చారు. ఇంకా ఏమన్నా చూడండి, ఇక్కడ జ్ఞాన్ కనపడుతుంది చూడండి. ఇవే పదాలు ఇక్కడ రాయడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ పేజ్, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఇన్ శబ్దోం కే అర్థ్ అప్ని మాతృభాషా మే లిఖియే. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, వాటి యొక్క అర్థాలు మీ మాతృభాషలో రాయమంటున్నారు. అంటే మనం తెలుగులో ఇక్కడ రాస్తున్నాము. మాన్ అంటే గౌరవము, మోర్ నెమలి, త్రాన్ సరి అయిన స్థానము, నర్తన్ నృత్యము లేక నాట్యము, క్లేష్ కష్టము. నెక్స్ట్, పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్. अपने मनपसंद देशभक्ति गीतों को इकट्ठा कीजिए.
और कक्षा में सामूहिक रूप में गाइए। ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు ఇష్టమైనటువంటి దేశభక్తి గీతాలను సంగ్రహించి కక్షామే అంటే ఇక్కడ తరగతి గదిలో గ్రూప్లో పాట పాడండి అంటే ఆ పాటల్ని పాడమంటున్నారు. మరి పరియోజనాకారి కింద దేశభక్తికి సంబంధించిన శ్రీ గిరిజా కుమార్ మాధురి గారు రచించిన హోంగే కామయాబ్ అనే పాటను పాడుకుందాము. నాతో పాటు మీరు కూడా పాడండి. होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन होंगे कामयाब हम होंगे कामयाब एक दिन होगी शांति चारों ओर एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास होगी शांति चारों ओर एक दिन होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ हम चलेंगे साथ साथ एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास हम चलेंगे साथ साथ एक दिन होंगे कामयाब हम होंगे कामयाब एक दिन नहीं डर किसी का नहीं भय किसी का नहीं डर किसी का एक दिन नहीं डर किसी का आज के दिन हो मन में है विश्वास पूरा है विश्वास नहीं डर किसी का आज के दिन हम होंगे कामयाब एक दिन होंगे कामयाब हम होंगे कामयाब एक दिन వ్యాకరణాంశ ఈ టాపిక్ కింద మనం క్రియా అనే వ్యాకరణాంశం చెప్పుకుంటాము. భాషా భాగ్లో ఇది 4వది. చూడండి, సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, క్రియ. ఈ క్రియ గురించి మనం ఈ లెసన్లో చెప్పుకుంటాము. ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు, ఇవి గమనిద్దాము. హమ్కో తుమ్కో మాన్ మిలేగా, మీకు మాకు గౌరవము లభిస్తుంది. ఈ పదాన్ని గమనించండి, మిలేగా. నెక్స్ట్, మోర్ నర్తన్ కర్తే హై, నెమళ్ళు నాట్యము చేస్తున్నాయి. కర్తే హై. జ్ఞాన్ కా దీప్ జలాతే హై, జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాము. ఇక్కడ చూడండి, జలాతే హై, ఇది గమనించండి. సబ్ అప్ని ప్రతిభ దిఖాతే హై, అందరూ వారి యొక్క ప్రతిభ చూపిస్తారు. దిఖాతే హై, ఈ పదం గమనించండి అమ్మా. లడకియా నాచ్తీ హై, బాలికలు నాట్యం చేస్తున్నారు. ఈ పదం గమనించండి. ఇవన్నీ కూడా గమనిస్తే పనిని తెలియచేస్తూ ఉన్నాయి. చూడండి, దిఖాతే హై, నాచ్తీ హై అంటే పని చేయడం అనమాట. డ్యాన్స్ చేయటం, చూడటము, వెలిగించడము, పని చేయటము, లభించడం, ఇవన్నీ క్రియను తెలియచేస్తా ఉన్నాయి. క్రియ అంటే పని చేయటము, పని చేయటము, దాన్నే క్రియ అంటారు. ఈ పని తెలియచేసే ఈ పదాలన్నింటినీ క్రియాపదాలు అంటారు. అదే ఇక్కడ హిందీలో రాశారు చూడండి. ऊपर दिए गए वाक्यों में मिलेगा, करते हैं, जलाते हैं, दिखाते हैं और नाचती हैं जैसे शब्द किसी काम के करने या होने को बताते हैं. ఈ పదాలన్నీ కూడా పని జరుగుతున్నది అని తెలియచేస్తున్నటువంటి పదాలు. ఐసే శబ్దంకో, అలాంటి పదాలను క్రియా కహతే హై, క్రియా అని అంటారు. క్రియాకే 2 ప్రకార్ హై, క్రియ 2 రకాలు. వే హై, అవేంటంటే అకర్మక క్రియ, सकर्मक क्रिया. अकर्मक क्रिया, इसमें क्रिया के व्यवहार का फल कर्ता पर पड़ता है. ఇక్కడ చూడమ్మా, అకర్మక క్రియలో క్రియ యొక్క ప్రభావము కర్త మీద పడుతుంది.
ఎగ్జాంపుల్స్ చూడండి. చల్నా, ఆనా, జానా, హస్నా ఆది. అంటే చల్నా అంటే నడుచుట, అట్లాగే ఆనా వచ్చుట, జానా వెళ్ళుట, నవ్వుట. नेक्स्ट सकर्मक क्रिया, इसमें क्रिया के व्यवहार का फल कर्म पर पड़ता है. దీనిలో క్రియ యొక్క ప్రభావము కర్మ మీద పడుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. పढ़ना, लिखना, खाना, पीना ఆది. పढ़ना అంటే చదువుట, రాయుట, తినుట, త్రాగుట. ఇట్లాంటి పదాలన్నీ సకర్మక క్రియల కిందకి వస్తాయి. మరి కర్త, కర్మ, అకర్మక క్రియ, సకర్మక క్రియ గురించి ఎగ్జాంపుల్స్ ద్వారా డీటెయిల్గా తెలుసుకుందాము. రామ్ నే రావణ్ కో మారా. ఈ వాక్యంలో కర్త రామ్, కర్మ రావణ్, క్రియ మారా. మరి ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియలను ఏ విధంగా గుర్తిస్తారో చూద్దాం. ఒక వాక్యంలో పనిని తెలియచేసే పదాన్ని క్రియ అంటారు. ఈ ఉదాహరణలో మారా అనగా చంపెను. మారా అనేది క్రియాపదం అవుతుంది. ఆ పని ఎవరు చేశారో తెలిపే పదాన్నే కర్త అంటారు. లేకపోతే ఆ క్రియాపదాన్ని ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే కర్తాపదం అవుతుంది. ఈ ఉదాహరణలో మారా చంపెను అనేది క్రియాపదం. ఎవరు చంపెను అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే కర్త. ఎవరు చంపారు? రాముడు చంపాడు. కాబట్టి రామ్ అనే పదము ఈ వాక్యంలో కర్తాపదం అవుతుంది. అదేవిధంగా క్రియాపదాన్ని ఏమిటి, ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే కర్మ పదం అవుతుంది. హిందీలో క్యా లేక కిసే అని ప్రశ్నించాలి. ఈ ఉదాహరణలో క్రియాపదమైనటువంటి మారా అనే శబ్దాన్ని ఎవరిని అని ప్రశ్నిస్తే రావణ్ అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో రావణ్ అనేది కర్మ పదం అవుతుంది. మరి అకర్మక క్రియ, సకర్మక క్రియ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రియాపదాలు రెండు రకాలు. అవే అకర్మక క్రియ, सकर्मक क्रिया. अकर्मक क्रिया जिन क्रियाओं का कोई कर्म नहीं होता तथा जिनका फल सीधे कर्ता पर ही पड़ता है उन्हें अकर्मक क्रियाएं कहते हैं. అనగా ఈ క్రియలకు సంబంధించి ఏ కర్మ పదాలు ఉండవు, లేదా క్రియ యొక్క ప్రభావం కేవలం కర్త మీదే పడుతుంది. ఒక వాక్యంలో క్రియాపదాన్ని ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే సమాధానం రానట్లయితే ఆ క్రియను అకర్మక క్రియ అని అంటారు. ఉదాహరణ ఆనా, జానా, హస్నా, డూబ్నా, బైఠనా, ఉఠనా, సోనా, నహానా. మొదటి వాక్యం ఆజ్ దేర్ సే గాడి ఆయి. ఈ వాక్యంలో ఆయి అనేది క్రియాపదం. ఆయి అనగా వచ్చింది అని అర్థం. దేనిని వచ్చింది? సమాధానం లేదు. ఎవరిని వచ్చింది? సమాధానం లేదు. వేనిని వచ్చింది? సమాధానం లేదు. కాబట్టి ఆయి అనేటటువంటి క్రియాపదం అకర్మకం అవుతుంది. అదేవిధంగా రెండవ వాక్యంలో ఉఠా, మూడో వాక్యంలో సోయి అనే క్రియాపదాలు కూడా అకర్మక క్రియలే అవుతాయి. మరి సకర్మక క్రియ అంటే ఏమిటి? పూర్తిగా అకర్మక క్రియకు వ్యతిరేకం. जिन क्रियाओं का कर्म होता है अर्थात क्रिया का फल कर्म पर पड़ता है उन्हें सकर्मक क्रिया कहते हैं. అనగా క్రియ యొక్క ప్రభావం కర్మ మీద ఉంటుంది. ఒక వాక్యంలో క్రియాపదాన్ని ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే సమాధానం వచ్చినట్లయితే ఆ పదాలను సకర్మక క్రియాపదాలు అని అంటారు. ఉదాహరణ खाना, पीना, खरीदना, पढ़ना, लिखना. మొదటి వాక్యం రామ్ నే రోటీ ఖాయి. ఈ వాక్యంలో ఖాయి అనేది క్రియాపదం. ఖాయి అనగా తిన్నాడు అని అర్థం. దేనిని తిన్నాడు అని ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది కాబట్టి ఈ క్రియాపదం సకర్మక క్రియ అవుతుంది. అదేవిధంగా రెండో వాక్యం సీతానే పాఠ్ పఢా. దేనిని చదివాడు? సమాధానం వచ్చింది. మూడో వాక్యం చూడండి మైనే మారా. నేను చంపితిని. దేనిని చంపెను అని ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది కాబట్టి ఈ క్రియాపదం సకర్మక క్రియ. సరిగ్గా గమనించండి.
ఈ వాక్యంలో కర్మపదం మనకి కనిపించట్లేదు. కర్మపదం లేకపోయినప్పటికీ క్రియాపదము సకర్మకమే అవుతుంది. ఎందుకనగా క్రియను దేనిని వేన్ని అని ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది కాబట్టి అది సకర్మ. नीचे दिए गए वाक्यों में क्रिया शब्दों को रेखांकित कीजिए. క్రింద ఇచ్చిన వాక్యాలలో క్రియాపదం కింద అండర్లైన్ చేయమని అడుగుతున్నారు. సీత పాఠశాల జాతి హై. సీత పాఠశాలకు వెళ్ళుచున్నది. వెళ్ళుచున్నది అనేది క్రియాపదం కదా, అదే జాతి హై. నెక్స్ట్ రాకేష్ చిత్ర బనాతా హై. రాకేష్ చిత్రము అంటే బనాతా హై అంటే తయారు చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ బనాతా హై అనే పదము క్రియాపదం అవుతుంది. నెక్స్ట్ లడకి సేబ్ ఖాతీ హై. బాలిక యాపిల్ పండు తినుచున్నది. ఖాతీ హై అనేది క్రియాపదము. మోహన్ కుచ్ సోచ్ రహా హై. మోహన్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. సోచ్ రహా హై అనేది క్రియాపదము. బచ్చి ఝూలే మే సోతీ హై. పాప ఉయ్యాలలో నిద్రపోతూ ఉన్నది. నిద్రపోతూ ఉన్నది అనేది క్రియాపదం. సోతీ హై అనేదే ఇక్కడ క్రియాపదం అవుతుంది. ఇక్కడ సుమిత్రానందన పంత్ యొక్క అంటే ఈయన కవి, హిందీ కవి, ఆయన బొమ్మ ఇచ్చారు. ఇక్కడ ఒకసారి గమనించండి. నెక్స్ట్ పేజ్ క్యా ఆప్ జాన్తే హై. మీకు తెలుసా. ఇక్కడ చెస్ ఆటకు సంబంధించిన ఒక పిక్చర్ ఇచ్చారు. శతరంజ్, హిందీలో చెస్ ఆటని శతరంజ్ అంటారు, తెలుగులో చదరంగము అంటారు. శతరంజ్ ఏక్ బౌద్ధిక ఖేల్ హై. బౌద్ధిక్ అంటే తెలివిగల అని అర్థం. ఈ చెస్ ఆట అనేది బాగా తెలివితేటలతో బాగా మైండ్ను ఉపయోగిస్తూ ఆలోచిస్తూ ఆడాల్సినటువంటి ఆట. ఇస్మే దో వ్యక్తి ఖేల్తే హై. దీనిలో ఇద్దరు వ్యక్తులు ఆడతారు. సన్ 1989 మే అంటే 1989లో నికోలిక్ और ఆర్సెవిక్ కే బీచ్, నికోలిక్ మరియు ఆర్సెవిక్ వీళ్ళిద్దరి మధ్య సబ్సే లంబా ఖేల్ ఖేలా గయా తా. చాలా పెద్ద ఆట జరిగింది. చూడమ్మా, లంబా ఖేల్ అంటే చాలా పొడవైన ఆట, అంటే ఎక్కువ టైం తీసుకుని ఆడారు. యహ ఖేల్ 269 చాలోం కా హువా తా. మరి ఈ ఆటలో ఎన్ని ఎత్తుగడలు కొనసాగాయంటే 269. మూవ్స్ అంటారు కదా, ఆ కదలికలు 269 ఎత్తుగడలతోటి ఈ ఆట ఆడబడింది. ఏ అబ్ తక్ కా ఏక్ వరల్డ్ రికార్డ్ హై. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వరల్డ్ రికార్డ్. మరి ఈ ఆట యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో ఫిబ్రవరి 17, 1989న 20 గంటల 15 నిమిషాల పాటు నికోలిక్ మరియు ఆర్సెవిక్ మధ్య ఈ ఆట కొనసాగింది.